హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి ఉమ్మెత్త చెట్టు గురించి. ఈ ఉమ్మెత్త మొక్కతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఉమ్మెత్త ఆకుతో కట్టు కడితే కీళ్ళ నొప్పులు మటుమాయం అవుతాయి. మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధం ఈ ఉమ్మెత్త ఆకు. బలమైన దృఢమైన జుట్టు కోసం దివ్య ఔషధం ఉమ్మెత్త ఆకు రసం. దగ్గు, దమ్ము, ఆయాసం, ఉబ్బసం వంటి వ్యాధులకు చక్కటి పరిష్కారం ఈ ఉమ్మెత్త ఆకు. గడ్డలకి, అరికాళ్ళ మంటలకి, తామర, గజ్జి, పంటిపోటు, సర్వకర్ణ రోగాలకు సర్వోత్తమ తైలం ఈ ఉమ్మెత్త చెట్టు. ఉమ్మెత్తం విషానికి విరుగుడు లాంటిది. మలేరియా, జ్వరాలు, తలలో కురుపులు ఇలాంటివన్నిటికీ సర్వరోగ నివారణి ఈ ఉమ్మెత్త చెట్టు ఆకులు, పువ్వులు అనేది. ఇప్పుడు మనం ఈ కాయలతో దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆ కాయలు తెంపుకొని దానిపైన తొడమ కట్ చేసుకొని దాని లోపల గింజలన్నీ తీయాలి. చూడండి, దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే దానికి ముళ్ళు ఉంటాయి కదా, కుచ్చుకుంటాయి. ఈ దీపం ఏ రోజు పెట్టుకోవాలి అంటే పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, సోమవారం రోజు కానీ పెట్టుకోవచ్చు. విష్ణువుకి, శివుడికి చాలా ఇష్టమైన దీపం ఇది, ఉమ్మెత్తకాయ దీపం. ఈ దీపం పెట్టడం వల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. చెడు ఫలితాలు అనేటివి ఉండవు. అందరూ సంతోషంగా ఉంటారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఎప్పుడైతే శివుణ్ణి బాగా ఆరాధిస్తామో అప్పుడే మన ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ దీపం కార్తీక మాసంలో శివుడికి వెలిగిస్తారు. ఈ గింజలు అనేటివి మళ్ళీ గార్డెన్లో పోసుకుందాం. ఇప్పుడు మనం చూసేది ఉమ్మెత్త పువ్వు. ఈ పువ్వుతో పరమశివుడికి అభిషేకం చేస్తే 7 జన్మల పాపం పోతుంది. ప్రదోష కాలంలో కనుక ఈ పువ్వుతో పరమశివుడికి అభిషేకం చేస్తే దరిద్రం పోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ఈ పూల కోసం ఎక్కడో వెతకనవసరం లేదు. రోడ్డు పక్కన ఇరువైపులా చాలా మొక్కలు ఉంటాయి. ఎందుకంటే శివుడికి అష్టతోషుడు అనే నామం ఉన్నది. అంటే వెంటనే కోరికలు తీర్చేవాడు. పరమశివుడికి భక్తితో కనుక పూజ చేస్తే ఎంతో గొప్పగా సేవలు చేసినట్టుగా పొంగిపోయి మనం కోరిన కోరికలన్నీ తీర్చేవాడు ఈ పరమశివుడు. ఇప్పుడు మనం దీపం ఎలా పెట్టాలో చూద్దాం. 4 తమలపాకులు తీసుకోవాలి. ఈ దీపం అనేది మన దీపం కుండీలో కానీ, లేకుంటే ఆవు పేడలో, గోమాత పేడ ఉంటుంది కదా, దానిలో కానీ పెట్టుకోవచ్చు. 2 తమలపాకులు వేసి దానిలో ఆవు పేడ పెట్టుకొని దానిపైన ఉమ్మెత్తకాయ పెట్టి దానిలో ఆయిల్ పోసుకోవాలి. దానిలో 2 ఒత్తులు వేసుకోవాలి. ఇప్పుడు ఇటు 2 అటు 2 ఒత్తులు వేసుకోవాలి. మన ఈ చిన్న సేవకి గొప్పగా చేశామని పొంగిపోతాడు కాబట్టి ఈ దేవుడికి అష్టతోషుడు అనే పేరు వచ్చింది. ఈ అశ్వశిష్టిలో ఈ ఉమ్మెత్త పువ్వును చూస్తే సత్పురుషుడు అన్న ఒక మనసును చూసినట్టు ఉంటుంది. అంత స్వచ్ఛంగా ఉంటుంది ఈ ఉమ్మెత్త పువ్వు. అందుకేనేమో ఈ పరమశివుడు శివార్పణ చేసినట్లు లెక్కించి మోక్షాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు మనం వీటికి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మన అగరబత్తితో దీపం వెలిగించుకోవాలి. అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగరబత్తితో వెలిగించండి. మీరు ఈ ఉమ్మెత్తకాయ దీపాన్ని ఇంట్లో కానీ, శివాలయంలో కానీ వెలిగించినట్లయితే ఇంట్లో మనశ్శాంతి దొరుకుతుంది. గొడవలు అనేటివి ఉండవు. భార్యాభర్తలకైనా ఎవరికైనా గొడవలు అనేటివి ఉండవు. ఫ్యామిలీలో గొడవలు వస్తూ ఉంటాయి కదా, అవి సద్మానుగుతాయి అన్నట్టు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కదా. ఎవరింట్లో అయితే ఎక్కువగా గొడవలు ఉండవో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నివాసిస్తుంది అంటారు. మన ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఉండాలి అంటే లక్ష్మీదేవి నిలబడాలి కదా. ఏ ఇంట్లో అయితే గొడవలు అనేటివి ఉండవో, మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుందో
ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. గొడవలు అనేటివి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి. ఈ కార్తీక మాసంలోనే కాదండి, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ప్రతి సోమవారం శివాలయంలో ఈ ఉమ్మెత్తకాయ దీపాన్ని వెలిగించండి. అప్పుడు మన ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన చుట్టుపక్కల ఇండ్ల వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చక్కగా శివనామ స్మరణ చేస్తూ ఓం నమః శివాయ అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగించండి. తొందరలోనే మంచి ఫలితం కలుగుతుంది. ఈ దీపం విష్ణువుకి పెట్టొచ్చు, లక్ష్మీదేవికి పెట్టొచ్చు, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన దీపం అండి ఇది. చక్కగా మీ ఇంట్లో కూడా శివాలయంలో కూడా ఈ దీపాన్ని పెట్టి ఆ శివానుగ్రహానికి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపాన్ని ఒక్కసారి వెలిగించి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత మంచి ఫలితం పొందుతారో. ఈ దీపాన్ని వెలిగించి ఏదైనా నైవేద్యం పెట్టండి. నేనైతే జామకాయలు, అరటిపండు పెడుతున్నా. మన పూజ అయ్యేంత వరకు శివనామ స్మరణ చేస్తూ ఉండండి. ఏది కూడా మనసులో రానివ్వకుండా శివనామ స్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని. చక్కగా మంచి ఫలితాలు మీరు తొందరలోనే పొందుతారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకరాయ నమః. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.